హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషన్ బామ్ ట్రెండీ కిడ్స్. ఈరోజు నోరూరించే జిలేబీని ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న బిగినర్స్ కూడా ఎలా ఈజీగా చేయాలో నేర్చుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు మైదా, షుగర్, ఆయిల్, గ్రామ్ ఫ్లోర్, ఈస్ట్, వామ్ వాటర్. ఇప్పుడు 2 స్పూన్స్ వామ్ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకొని డిజాల్వ్ అయ్యేలా కలుపుకోండి. లంప్స్ లేకుండా డిజాల్వ్ అయిపోవాలి. ఇప్పుడు బౌల్లో 1/2 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈస్ట్లో 1/3 కప్ వామ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకోదండి, కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుకోవాలి. మనము కొద్ది కొద్దిగా కలుపుకోవాలి, ఒకేసారి వేసుకోవద్దండి. వాటర్ మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఎగ్జాక్ట్లీ కన్సిస్టెన్సీ ఇలా రావాలి. దీన్ని ఇప్పుడు ఫర్మెంటేషన్ కోసం వామ్ ప్లేస్లో ఉంచాలి. కోల్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి కుదరదు కాబట్టి ఓవెన్లో 30 మినిట్స్ ఫర్మెంటేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసము 1 కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్ షుగర్లో 1/2 కప్ వాటర్ వేసుకొని 5 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం సిరప్ని. షుగర్ సిరప్ ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఎగ్జాక్ట్లీ 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. అది పర్ఫెక్ట్ అనమాట మనకి జిలేబీ కోసం. మంచి అరోమా కోసం 1 పించ్ కార్డమమ్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మనకి షుగర్ సిరప్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడానికి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అలాగే ఉండిపోతుంది. షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ సరిపోతుంది. సో షుగర్ సిరప్ కూడా కొంచెం వామ్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్మెంటేషన్ అయిన బ్యాటర్ ఇలా వచ్చేసింది మనకు. సో మనం ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. జిలేబీ బాటిల్లో మన జిలేబీ బ్యాటర్ని కూడా వేసుకుందాము. మామూలుగా ప్లాస్టిక్ కవర్ క్లాత్లో కూడా వేస్తారు, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి జిలేబీలు వేసుకోవడానికి ఆయిల్లో. సో ఫస్ట్ది ఎలా వచ్చినా పర్వాలేదు లేండి, లాస్ట్ది వచ్చేసరికి పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఇలా మనకి మీడియం హీట్లో ఉండాలి ఆయిల్. ఓవర్ హీట్ అయిందనుకోండి పైకి వచ్చేస్తుంది వెంటనే, తక్కువ హీట్ ఉందనుకోండి జిలేబీ వేయగానే బ్యాటర్ కిందికి సెటిల్ అయిపోతుంది. సో ఇదైతే కరెక్ట్గా ఉందన్నమాట హీట్ ఆయిల్ మనకి ఇప్పుడు. సో అలా అన్నీ కూడా వేసేసుకొని మీడియం హీట్లోనే, త్వరగా కుక్ అయిపోయింది అనుకోండి మెత్తగా ఉంటాయి అన్నమాట, కరెక్ట్గా ఉండదు. సో మీడియం హీట్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాము. షుగర్ సిరప్ కూడా కొంచెం వామ్గా ఉండాలి. ఫ్రై చేసుకొని వెంటనే మనం షుగర్ సిరప్లో కలిపేసుకోవాలి. సిరప్లో ఒక 1 మినిట్ సోక్ చేస్తే సరిపోతుంది. తర్వాత అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. మిగతా బ్యాచ్ కూడా షుగర్ సిరప్లో వేసేసుకొని 1 మినిట్ ఉంచుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో బ్యాటర్ కూడా వేసుకున్నాను. మెయిన్ మనకి ఎక్కడ అంటే జిలేబీ పర్ఫెక్ట్గా వచ్చేది ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉండాలి, షుగర్ సిరప్ కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలన్నమాట. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి కరెక్ట్గా. మా పిల్లలకైతే ఆయిల్లో కూడా మీడియం హీట్ మీద ఫ్రై చేసుకున్నారంటే మీరు జిలేబీలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మనకి 12 to 15 జిలేబీస్ వస్తాయండి. చూడండి జిలేబీ ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.